కర్నూలు జిల్లా ఆదోని నారాయణపురంలోని గుడి దొంగతనం కేసు ఛేదన పూజారి అరెస్ట్ ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నారాయణపురంలోని శ్రీ వసిగేరప్ప దేవాలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో గుడి పూజారి కురవ గొర్రెల వసిగేరప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 5,99,000 విలువైన 4.386 కిలోల వెండి, 10 గ్రాముల బంగారం ఆభరణాలను ఆయన నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. మట్కా ఆడి అప్పులు తీర్చుకోవడం కోసమే పూజారి ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నారని డీఎస్పీ హేమలత తెలిపారు. ఆభరణాలను అమ్మేందుకు బళ్ళారికి వెళ్తుండగా చావి గ్రామం వద్ద పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కేసును వేగంగా పరిష్కరించినందుకు తాలూకా సిఐ నల్లప్ప సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. నమస్కారం. నిన్న ఆదోని సబ్ డివిజన్ లోని ఇస్వి పోలీస్ స్టేషన్ లిమిట్స్ నారాయణపురం గ్రామంలో వసిగేరప్ప అనే ఒక ఆలయంలో నిన్న వెండి ఆభరణాలు దొంగతనం జరిగాయని చెప్పి కంప్లైంట్ చంద్ర అంటే ఆలయ కమిటీ మెంబర్ అయిన చంద్ర పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఒక 303 ఆఫ్ బిఎన్ఎస్ కింద ఒక కేసు రిజిస్టర్ చేశాము. విచారిస్తే వాళ్ళు అక్కడ పనిచేసే ఆలయ పూజారి పేరు కూడా గొర్రెల వసిగేరప్ప. ఈయన మీదే మాకు డౌట్ ఉంది. ఇతని చేతిలోనే కీస్ అన్ని ఉంటాయి, లాకర్ కీస్ అని చెప్పడంతో అతను ఎక్కడున్నాడో కనుక్కొని మేము వితిన్ 24 అవర్స్ లోనే అతన్ని పట్టుకొని అతను విచారించగా మొత్తం ఆభరణాలు ఇంటాక్ట్ అతని ఇంట్లో ఉన్నాయని చూపించాడు. ఆ విధంగానే మేము అతని దగ్గర నుండి టోటల్ కంప్లీట్ ప్రాపర్టీని రికవర్ చేశాము. ఇందులో లాస్ట్ ప్రాపర్టీ 4 kgs 386 grams సిల్వర్ ఉంది, 10 grams గోల్డ్ ఉంది. ఈ ప్రాపర్టీ టోటల్ వాల్యూ 5,99,000 ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేశాము. వితిన్ 24 అవర్స్ లో రికవర్ చేసిన రూరల్ సర్కిల్ సిఐ గారైన నల్లప్ప గారిని, వారి సిబ్బంది ఎస్ఐ డాక్టర్ నాయక్ గారిని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.